నోటు మాటున ఓటేయకు ప్రజాస్వామ్యాన్ని కాటేయుకు నినాదంతో చివర్ల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సివిల్ ఇంజనీర్ ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్య, ఆరోగ్య బీమా, సత్వర న్యాయం, అవినీతి నిర్మూలన, రాజకీయ సంస్కరణలు, అధునాతన గ్రామాల అభివృద్ధి ప్రధానాంశంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తనను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. నాట్ ఈవెన్ ప్రాపర్ క్వాలిఫైడ్ లేకున్నా కానీ వాళ్ళు ఓన్లీ ట్రైనింగ్ తోటి వాళ్ళు టీచర్లు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అండ్ టీటీసీ డిఎడ్ చేసి తర్వాత కాంపిటీషన్ లో పాస్ అయిన మెరిట్ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్రోచ్ అండ్ మేనేజ్మెంట్ లో మాత్రమే కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియంస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుతో అయ్యే పని కాదు విద్యా వ్యవస్థ. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్స్ 10 to 15 years టైం. అంటే ఆల్రెడీ మనం ఒక 15-20 సంవత్సరాల దాన్ని ముందుకు తీసుకోవాల్సిన డెసిజన్ ని మనం లేట్ తీసుకున్నాం. అంటే దానివల్ల ఏమైందంటే